ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గడిచిన జూన్ నెలంతా దేవుడు మిమ్మల్ని కాపాడినాడు, నన్ను కాపాడినాడు, సంఘాన్ని కాపాడినారు. అన్ని విషయాల్లో దేవుడు మనతో ఉన్నారు. ఏమి జరిగినా ఏది జరిగినా మన మేలు కొరకే, మన మంచి కొరకే. కనుక కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు ఒక మంచి మాట, ఎల్లప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఆల్వేస్ ఐ ప్రైజ్ గాడ్. దేవుని గణపరుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ నెలలో జూలై నెలంతా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని కట్టి, మిమ్మల్ని బాగుపరిచి, మేలు చేసి, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని, మిమ్మల్ని, మన సంఘాలని, మన పరిచయల్ని అన్ని ఆస్వాదించి దేవుడు కట్టాలని ఈ వాక్కుతో మీతో మాట్లాడుతున్నా. ప్రియులారా, ఒకటి నేర్చుకోవాలి. ఈ జూన్ నెలలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే మొదట ఆయన దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదో జరగాలని, ఏదో కావాలని, ఏదో చేయాలని. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి మనము ఎందుకు రావాలంటే ఆయన చూడడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనతో జీవించడానికి, ఆయన వాక్యంతో ఉండడానికి. సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తాడంటే ఆయన కొరకు మనం రావాలని చూస్తూ ఉంటాడు. ఆయన కొరకు మనం వస్తే, ఆయన సన్నిధికి వస్తే, ఆయన కొరకు మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన రాజ్యాన్ని వెతకండి. మొదట ఆయన వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అన్నీ మీకు ఇవ్వబడతాయి. కీర్తనకారుడు మరి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో మరి దావీదు ఇలాగ రాసినాడు. ఒక మాట చెప్తారు చూడండి. 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. 5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. ఆమేన్. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. నీ కార్యాలన్నీ ఈ జూలై నెలలో నెరవేరబోతున్నాయి. నీవు దేవుని బట్టి సంతోషించాలి. నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడాలంటే నీకున్న బాధల్లో, శోధనలో, శ్రమల్లో, దానియేలు బాధలు పడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అలాగే యోసేపు, అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారికి వచ్చిన పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. వారు అనుకున్నట్టుగా జరగలేదు. కానీ వారు అగ్నిలో దేవుని స్తుతించారు. దానియేలు మరి ఇంటికెళ్ళి మరి యెరూషలేము చెట్టు చూసి కిటికీలోంచి దేవుని స్తుతిస్తూ ప్రార్థించాడు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దేవునికి స్తుతించాడు, ప్రార్థించాడు. యోసేపు దేవుని స్తుతించాడు. ప్రియులారా, ఒకటి నేర్చుకుందాం. ఈ జూలై నెలలో దేవుడిని స్తుతించండి. ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్, ఆల్ ద థింగ్స్, అన్ని విషయాల్లో. ఇంకొక మాట చదువుతా. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 చదువుతాను. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమైందంటే, ఈరోజు దేవుని చిత్తం నీ జీవితంలో ఏముందంటే, ఈ నెలంతా కూడా దేవుని స్తుతించండి. ప్రతి విషయములందు దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయములందు. బాధ వచ్చిందా? స్తోత్రమయ. దుఃఖం వచ్చిందా? స్తోత్రమయ. శ్రమలు వస్తున్నాయా? స్తోత్రమయ. అప్పులున్నాయా? స్తోత్రమయ. వేదనలున్నాయా? స్తోత్రమయ. కన్నీళ్లు కారుస్తున్నావా? స్తోత్రమయ. నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయినాయా? స్తోత్రమయ. స్తోత్రము, 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 స్తుతి. దేవునికి మహిమ, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు, ఆయన మంచివాడు, దయాళుడు. ఆయన కృప నిరంతరం మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఆయన ఒక వాక్యము భూమి అంతటా కూడా సముద్రం వలె ఆయన కృప, ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. నీ జీవితంలో కూడా ఆ విధంగా కుమ్మరించబడుతుంది. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నువ్వు అలా చేస్తుంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని వెతుకు, దేవుని దగ్గరికి రా, ఆయన యందు ఆనందించు. నీ హృదయవాంఛలను నెరవేరుస్తాడు, నీకు అన్ని ఇస్తాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చేయి. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, చూడండి, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16. సమాధానకర్తగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించిన గాక. ఆమేన్. చూడండి, చాలా మందికి, అనేక మందికి పదవులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు,
మంచి మంచి జీతాలు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, లేకపోతే ఏ ఉండొచ్చు. కానీ వారి హృదయాల్లో సమాధానం లేదు, వారి మనసులో సమాధానం లేదు. ఎందుకంటే దేవునికి చోటు ఇవ్వాలి ప్రియులారా. దేవునికి చోటిస్తే ఖచ్చితంగా ద పీస్ ఆఫ్ గాడ్, సమాధానకర్తకు ప్రభు సాతాను శీఘ్రముగా మన పాదాల కింద చితక తొక్కుతాడని చెప్పినాడు. ఈ జూలై నెలంతలో ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధుడైన దేవా, అప్పుడే నీ బిడ్డలందరినీ ముట్టండి, తాకండి, అద్భుత కార్యం చేయండి, సూపర్ న్యాచురల్ చేయండి, అసాధారణమైన కార్యం జరిగించండి. ఇప్పుడయ్యా అద్భుత కార్యం చేయండి. యేసునామమున ప్రతి రోగము, వ్యాధి, జబ్బులు, అప్పులు అన్ని తొలగిపోవును గాక. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అయ్యా రండి, నీ సమాధానంతో రండి, అభిషేకంతో రండి, ప్రేమతో రండి, విడుదలతో రండి. ఇప్పుడే ప్రతి రోగముల మీద అధికారం తీసుకురా, ప్రతి వ్యాధి జబ్బులు తొలగిపోవును గాక, వారి సమస్యలు పోవును గాక. అయ్యా ప్రతి ఒక్క వారి హృదయ వాంఛలు తీర్చండి. వారికి ఉద్యోగం కావాలా, జీతము కావాలా, పోషణ కావాలా, అద్భుతాలు కావాలా, రక్షణ కావాలా, ఏమి అయితే వారు కోరుకుంటున్నారో ఇప్పుడే అనుగ్రహించినయా. ఈ జూలై నెలంతలో వారి జీవితంలో దేవుని సన్నిధి వారికి ప్రాప్తించిన గాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.